ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 అవర్స్, విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 అవర్స్. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళినా ఇదే సీన్ రిపీట్. వయోభేదం లేకుండా మహిళలు, యువత ఆయన కోసం బారులు తీస్తున్నారు. లేటెస్ట్ గా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఇదే జనాదరణ కనిపించింది. విజయవాడ, గుంటూరు వంటి టీడీపీ కంచుకోటంలో కూడా వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకి రావడం రాజకీయ విశ్లేషకుల్ని విస్మయానికి గురిచేస్తోంది. తాడేపల్లి నుంచి గుంటూరు చేరుకోవడానికి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉన్నా కిలోమీటర్ కు ఒక చోట జనం అడ్డుకోవడంతో దాదాపు 8 గంటల సమయం పట్టిందంటే ఆ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇందులో పార్టీ నాయకుల తరఫున ఎంతో కొంత జన సమీకరణ ఉండిండొచ్చు, కాదనలేం. కానీ జగన్ క్రేజ్ చూస్తుంటే ఇక రాష్ట్ర స్థాయి పాదయాత్ర మొదలైతే సీన్ ఎలా ఉంటుందో అన్నది వేరే చెప్పనక్కర్లేదు.